అన్న ఇప్పుడు మీరు హరిహర వీరమల్ సినిమా చూసారు బయట నైటే చూసిన మరి ఇప్పుడు ఎంత వచ్చారు మళ్ళీ చూద్దామని ఇక ఆల్రెడీ నేను ఇప్పుడు 5,000 నేను ప్రతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తే మినిమం 5,000 ఖర్చు అవుతుంది నాది అదొక నాకు ఫెస్టివల్ మీకు అందరికి దసరా దీపావళి ఎట్లానో పవన్ కళ్యాణ్ మూవీ వస్తే అట్లా ఫెస్టివల్ మాకు అన్న నాన్ వెస్ట్ అనే ఒక వ్యక్తి ఏమన్నాడంటే హరిహర వీరమల్ సినిమా ముందు చూసిన ఇలా బాలబాబు కూడా ఉన్నాడు అని చెప్పాడు చూసారు కాబట్టి బాలబాబు ఉన్నాడా లేడా నేనే చూసిన ఆ గాడిదిగాడు వాడి ఆడు చూడకుండా రివ్యూ చెప్పిండు దాని తర్వాత మొత్తం ఆయన వీడియోస్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది రివ్యూస్ చెప్తారు కదా వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడే ఆ తిక్క నా కొడుకు ఆడిపోయి దేశాల పోటీ తిరుగుకుంటా వెనక పెళ్ళం లేదు వెనక గోషి లేదు గోచం లేదు ఆయనకి ఏముంది ఆ దేశం పోటీ తిరుగుకుంటా నువ్వు చేస్తున్న నీ వృత్తి నువ్వు బాగా పని చేయి భయ్ నేను వద్దంటలేను నువ్వు మంచి మా తెలుగు ప్రజలకు కానీ భారతదేశ ప్రజలకు కానీ మంచి దేశాల గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు ఓకే ఐఎమ్ ఫైన్ కాకపోతే రివ్యూస్ చెప్పే వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడడం నాకైతే నచ్చలే ఫస్ట్ థింగ్ నేను చెప్పు తీసుకొని కొట్టబోతా ఎందుకంటే మేమందరం కలిస్తేనే సినిమా ముందు తాకపోతుంది సామాన్య ప్రజలు మనల్ని వాడు తప్పుగా చూపిస్తే ఆ గాడిద ముండా ఇప్పుడు ఎందుకంటే వాంది నాన్ వేసిన బ్రదర్ది ఇప్పుడు ఏంటంటే వాంది కొద్దిగా ఏ యూట్యూబర్ని లెక్క చేయను నేనే తోపుని నేనే అరే ఢిల్లీకి రాజైనా సరే తల్లి కొడుకే ఎప్పుడైనా తల్లి దగ్గర రావాల్సి వస్తుంది నువ్వు ఏడా తిరిగి ఇప్పుడు వయసు ఉంది నీకు కొద్దిగా ఏజ్ ఉంది కాబట్టి తిరుగుతుంటావు ముసలోడు ఏం లేదు అదే తెలుగు రాష్ట్రాల్లో రావాల్సిందే అప్పుడు మాత్రం నీకు గుద్దవడం పక్క అన్న ఏంటంటే మెయిన్గా ఇన్ని రోజులు బెట్టింగ్ యాప్ ఆడినావు అక్కడ వదిలేస్తే కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గెలిచిన ఇండియాకి రానియేమో ఇండియాకి వచ్చి కుక్కని ఉంటాను కొడతామని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు ఎలా చూడొచ్చు మరి దీన్ని 100% తను అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం నాకు గెలికినట్టయితే నాకేం అనిపించలే కొద్దిగా మూవీ గురించి బాగానే మాట్లాడిండు బ్యాడ్ వస్తుంది ఫేక్ రివ్యూ చెప్పడం వల్ల సినిమాకి బ్యాడ్ వస్తుంది బట్ ఆయన చేయడం 100% ఆయన వీడియో చేయడం చాలా తప్పని నేను మీ ఎల్జీ టీవీ తరఫున నేను తెలియజేసుకున్నా కాకపోతే మీరు చెప్పండి మీరు కూడా మూవీ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మీరు ఏ విధంగా చెప్పాలి ఏం చెప్పాలి దాని క్లుప్తంగా ఆ కథ కార్ఖానా మొత్తం తెలుసుకున్న తర్వాత చెప్తే బాగుంటుంది లేకపోతే చెప్పు ఎవడైనా నేనైనా చూడకుండా సినిమా చెప్పిన అనుకో నన్ను కూడా కొడతాడు ఈ బ్రదర్ నాన్ వెజ్ నా బ్రదర్ నీకు గిట గది పడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మంచిగా ఉంటారు చెడు నువ్వు ఇష్టం గీడ వచ్చి డైరెక్ట్గా వచ్చి క్షమాపణ కోరుకుంటావా నెక్స్ట్ వీడియోలో లేదంటే గుద్దవాళ్ళు కూడా ఖాయం ఇక నీ వీడియోలు కూడా బైకాట్ చేస్తారు ఇప్పుడు నేను చెప్తా బరాబర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నీ నాన్ వెజ్ 2 ఛానల్ ఉన్నాయి 2 స్ట్రైకులు తెగినా అనుకో నా మడ్డ 23 మిలియన్ నీకు సబ్స్క్రైబర్లు ఏడు ఉంటుందా నా 100K సబ్స్క్రైబర్ ఉండే నాకు స్ట్రైకులు తెగి నా ఛానల్ తెంగింది మళ్ళీ 0కి వచ్చిన అట్లా తెంగుతుంది మేడం మీది గిట ఇట్లా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే నేను కూడా నా ఛానల్ని నా ఛానల్ మంచి రేంజ్కి పోతుంది దాన్ని కాపాడుకోలేకపోయినా గిద కథలు తెగిన ఛానల్ తెగింది నువ్వు కూడా 23 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు మంచిగా కాపాడుకో అంటున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని కోట్లలో ఉంటాడు బిడ్డ నాకు తెలిసి నువ్వు సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు నువ్వు టూరిజం చేస్తున్నావు ఆడగిడ కొడతారు ప్రపంచ నలుమూలలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు అది గుర్తు పెట్టుకొని రివ్యూస్ ఇవ్వండి ఏదైనా మాట్లాడుకోండి నేను ఆ పవన్ కళ్యాణ్ ఒక్క విషయంలోనే కాదు ఏ సినిమా అయినా సరే ప్రతి ఒక్క సినిమా హీరోలో కూడా చూసి మాట్లాడమంటున్నా కానీ కథలు లేకపోతే గుద్దవాళ్ళ కొడతాడు ఎవడైనా సరే మన మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ అయినా సరే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయినా సరే ఇంకొకడు దొంగల సినిమాలు తీసే ఫ్యాన్స్ అయినా సరే చివరికి ఏం చెప్తారన్న హరిహర వీరమల్ ఏమనిపించి నచ్చిందా హరిహర మిల్లు ఈ కథనే హిట్ ఇక ఫస్ట్ ఈ కథ ఎవరిది అనుకుంటున్నావు మనందరిది ఫస్ట్ మన జనాలది ఎందుకంటే మన తెలుగు ప్రజలది ఈ కథనే హిట్ ఫస్ట్ ఆయన నటించడమా ఆయన బాగా చేసిండా బాగా చేయలేదా ఆ తర్వాత విషయం పెట్టి ఈ కథ ఎంచుకొని ఫస్ట్ మనం పబ్లిసిటీ చేయడమే మనము 2 చేతులు వేసి జోడించాలి ఏమనుకుంటున్నాం అన్న ఔరంగజేబు మనకు అరే హిందూగా జీవించాలంటే శిస్తు కట్టడం ఏంది భయ్ నాకైతే తెలియదు ఇప్పుడు ఈడ వచ్చిన తర్వాత తెలుసుకున్నా ఇప్పుడు ఒక్కొక్కమంది ఔరంగజేబు గారు ఉంటే గుద్ద వలవడు నేనైతే గట్లుంటుంది అరే హిందూగా జీవించాలంటే శిస్తు కట్టడం ఏంది భయ్ నాకు నిజంగా చెప్తున్నా ప్రామిస్గా కైండ్లీ దయచేసి ఈ సినిమా స్టూడెంట్స్ ముఖ్యంగా అట్లాంటి పిల్లలు ఒకసారి కెమెరా పెట్టచ్చు ఇట్లాంటి పిల్లలు చూపించాలి ఎందుకంటే ఇందులో స్టోరీ ఉంది ఇందులో మన విద్యార్థులు దయచేసి దిల్షుక్ నగర్లా అశోక్ నగర్లా అమీర్పేట్ల ఉద్యోగాల కోసం వేట చేస్తున్న విద్యార్థులకు యూజ్ వస్తుంది ఎందుకంటే 100 అంకితం కాదు నేను చెప్తా చూడు ఇందులో మ్యాటర్ పాలిటీ నేను ఒక స్టూడెంట్ని అంటే జాబ్స్ ప్రిపేర్ చేస్తున్నా పాలిటీ టచ్ అవుతుంది
ఎకనామిక్స్ టచ్ అవుతుంది, ఓకేనా, హిస్టారికల్ టచ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం 30 మార్క్స్ గెదర్ చేయొచ్చు ఈ సినిమా చూడడం వల్ల. నిజం బ్రదర్, ప్రామిస్. ఎందుకంటే నేను చదువుకుంటున్నా, నేను ఇప్పటికీ జాబ్ ప్రిపరేషన్ అవుతున్నా, నేను ప్రిపేర్ అవుతున్నా కాబట్టి 30 మార్కులు ఈజీగా ఇక్కడ నుంచి చదవని అమ్మ తోడు వస్తుంది. నెక్స్ట్ నేను పడుతున్నా జాబ్ బరాబర్, నేను ఫిజికల్ డైరెక్టర్ అండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ నేను బరాబర్ జాబ్ కొడతా. జిఎస్ చదవని ఈ సినిమా చూస్తే అన్న. ఆల్రెడీ మన పుస్తకాల్లో ఉన్న స్టోరీ సినిమాలు ఉంది, పుస్తకాల్లో ఉన్న స్టోరీ సినిమాలు ఉంది. ఎందుకంటే రోజు నేను బుక్కులు అంటే వేల రూపాయలు బుక్కులు కొన్న దానికన్నా ఎక్కువ మ్యాటర్ అయింది. నేను 200 రూపాయలు పెట్టి ఇంత నాలెడ్జ్ సంపాదించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ మీరు సినిమా తీయడం కాదు, కొంతమంది విద్యార్థుల జీవితాలు కాపాడినట్టు అయిపోయారు. ఎందుకంటే ఎందుకంటే బ్రదర్ మనకు తెలియకుండానే అరే మనం ఔరంగజేబు ఒక క్వశ్చన్ వచ్చిందాక హరే వీరమ్మలు సినిమా చూసాం కదా, అందులో ఈ సీన్ ఉంది కదా, ఇదే కాన్సెప్ట్ కరెక్ట్ టక్కని పెట్టేస్తా. గుడ్డి కళ్ళు మూసుకొని టక్కని పెట్టేస్తా, నేను పింక్ చేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. జై హింద్, జై పిఎస్పీకే. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.